ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 9 మంగళవారం నవమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 9:30 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలిస్తాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యయంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబంలో నిరాశను కలిగించే సంఘటన ఒకటి జరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం కూడా బాగుంది. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు. అధికారుల అండదండలో మీకు అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అవకాశం ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తండ్రి సహకారంతో మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ వెంటాడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసావాచ కర్మన మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. జన సహకార లోపము, వాహన సమస్యలు, కొన్ని వివాదాలు,
రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యములో బుధ సంచారం ఉంది, వ్యాపారపరమైన విషయాల నష్టాన్ని కలుగజేస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులను, అసౌకర్యాలను ఎదుర్కొంటారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లు లేక ఆకుకూరలను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆలోచనలు కలిసి వస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తున్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందదాయకంగా ఉంది. అష్టమములో బుధ సంచారం ఉంది, వ్యాపారపరమైన విషయాల్లో అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, లేక ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు, ఆర్థికంగా బలపడతారు. పంచమములో శని సంచరిస్తున్నాడు, జన సహకార లోపం కనిపిస్తుంది, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, ఆలోచనలో కలిసి రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రాణిస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు, తండ్రి సహకారం అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు, అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబంలో అశాంతి కానీ, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు కానీ రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను కానీ, పశువర్ణ పనులను కానీ గురువులకి ఇచ్చే వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది, జన సహకారం కూడా బాగుంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు, సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో చంద్ర సంచారం ఉంది, జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా పనిభారం అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, కనకధార స్తోత్రం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రాణిస్తారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహ దర్శనం చేసుకోండి, నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, అలాగే గణపతి స్వామిని కూడా దర్శించి నమస్కరించుకోండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా అందించి, కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలు సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది, జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంది. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, వాహన సమస్యలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.